హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెట్ ప్రాక్టీస్ పేపర్ 2లో పార్ట్ 2 చేద్దాము. పార్ట్ 1లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అంతవరకు చేసాము. ఈరోజు మ్యాథ్స్, సైన్సు బిట్స్ ట్రై చేద్దాము. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకనే ప్రిపేర్ చేసాము. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. తెలుగు మీడియం వాళ్ళకు కూడా మన ఛానల్లో ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ బిట్ చూద్దాము. మ్యాథ్స్ 30 బిట్స్, సైన్స్ 30 బిట్స్. దాంట్లో ఒక 5-6 బిట్స్ మెథడాలజీ ఉంటాయి, మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ. మిగిలినవి సబ్జెక్టే ఉంటాయి. సో ఫస్ట్ బిట్టు 32 పవర్ -1/5 by 27 పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు 32 పవర్ -1/5 అంటే 32ని 2 పవర్ 5 అని రాయొచ్చు. సో 2 పవర్ 5 హోల్ పవర్ -1/5. 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు, హోల్ పవర్ 1/3. ఇప్పుడు ఇక్కడ 5 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. సో 2 పవర్ -1 by 3. 3 పవర్ 1 అంటే 3. 2 పవర్ -1 అంటే 1/2 అని. సో 1/2 ఇంటూ 1/3 అంతే కదా. ఇది 1/3 ఆల్రెడీ. ఈ 2 పవర్ -1 2 కిందకు వస్తుంది, 1/2. సో 1 1s are 1, 2 3s are 6, 1/6. 1/6 మనకి డీలో ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, y+3 మోడ్లెస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని సొల్యూషన్. ఇప్పుడు y+3 మోడ్లెస్ అని ఇచ్చినప్పుడు మోడ్ తీసేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అనమాట. సో y+3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 3 ఇటు వస్తే -3 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు -3. మోడ్ y+3 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది కాబట్టి దీనికి -3 ఒక్కటే వాల్యూ వస్తుంది. అలా కాకుండా మోడ్ y+3 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉందనుకోండి, అప్పుడు y+3 ఈజ్ ఈక్వల్ టు 2 అని ఒకసారి వేసుకోవాలి, y+3 ఈజ్ ఈక్వల్ టు -2 అని ఒకసారి వేసుకోవాలి. అప్పుడు మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఓన్లీ 1 వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్ టు -3. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్రయాంగిల్ విత్ 3 ఈక్వల్ సైడ్ లెంగ్త్స్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్, స్కేలిన్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో క్వశ్చను. 3 ఈక్వల్ సైడ్స్ ఉండే ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. అలాగే ఈక్వల్ సైడ్స్ లేని దాన్ని, అంటే ఏ సైడు ఈక్వల్గా లేని దాన్ని స్కేలిన్ ట్రయాంగిల్ అంటారు. 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటారు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది యాంగిల్స్ని బట్టి, ఇది సైడ్స్ని బట్టి, ఇవి 3 యాంగిల్స్ని బట్టి 90 డిగ్రీస్ కంటే తక్కువ యాంగిల్ ఉంటే అక్యూట్ యాంగిల్ అంటారు. 90 డిగ్రీస్ కంటే ఒక్క యాంగిల్ అన్నా ఎక్కువ ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. 90 డిగ్రీస్ కరెక్ట్గా ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ బైస్ 30 ఆరెంజెస్ ఫర్ 100 రూపీస్, హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ బి సోల్డ్ ఫర్ 100 రూపీస్ టు గెట్ ఏ 20% ప్రాఫిట్. ఇప్పుడు ఒక పర్సన్ 30 ఆరెంజెస్ని 100 రూపీస్కి కొన్నాడు. బై అంటే కొన్నాడు. హౌ మెనీ ఆరెంజెస్ షుడ్ బి సోల్డ్ ఫర్ 100 రూపీస్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటే, ఇప్పుడు సిపి ఆఫ్ 30 ఆరెంజెస్ ఈజ్ 100 రూపీస్. 1 ఆరెంజ్ 100/30 అంటే 10/3 వచ్చింది. ఇది సిపి ఆఫ్ 1 ఆరెంజ్. వాళ్ళు 20% ప్రాఫిట్ రావాలి సెల్లింగ్ ప్రైస్కి అన్నారు కదా, కాబట్టి ఎస్పికి ఫార్ములా సిపి ఇంటూ 100 ప్లస్ g/100. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 10/3 ఇంటూ 100 ప్లస్ g 120/100. ఇది ఎస్పీ ఆఫ్ 1 ఆరెంజ్ మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు 3 కిందకు వస్తుంది. 10 ఇంటూ 120/3 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్, 3 4s are. సో 4 రూపీస్.
ఎస్పీ ఆఫ్ 1 ఆరెంజ్ 4 రూపీస్. 4 రూపీస్ 1 ఆరెంజ్ అయితే 100 రూపీస్కి ఎన్ని వస్తాయి? 100/4. 4 25 ఆర్. సో 25 ఆరెంజెస్ వస్తాయి మనకి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. మ్యాథ్స్ కాబట్టి బిట్స్కి టైం ఇవ్వడం లేదు. అదే థియరిటికల్ పార్ట్ అయితే 10 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు ఆ టైంలో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, ఈ బిట్ -34/45/68/135. ఇప్పుడు పైన ఒక ఫ్రాక్షన్ ఉంది, కింద ఒక ఫ్రాక్షన్ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కింద ఫ్రాక్షన్ని రివర్స్ చేసుకోవాలి. -34/45 ఇంటూ 135/68. 45తో 135 3 టైమ్స్ పోతుంది. 34తో 68 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3/2. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంత పెద్ద నెంబర్తో క్యాన్సిల్ చేయలేము అనుకుంటే ఈ రెండింటిని 2తో చేసుకోండి, ఇవి రెండింటిని 5తో చేసుకోండి. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 16z² - 48z + 36. దీనికి ఫ్యాక్టర్స్ తీద్దాం. 16z² - 48z + 36. దీంట్లో ఇవి మూడు కూడా ఏదన్నా నెంబర్తో పోతున్నాయేమో చూద్దాము. 16, 48, 36 మూడు కూడా 4తో పోతాయి. 4ని బయట రాసేసి 16 4తో 4 4s 4z² - 48 4తో 12 టైమ్స్ 12z ప్లస్ 36 4తో 9 టైమ్స్ 9. సో 4z² - 12z + 9 వచ్చింది లోపల. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ చేద్దాం. 4 × 9 36. ఇంటూ చేస్తే 36 రావాలి, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే 12 రావాలి. సో 36కి ఫ్యాక్టర్స్ 6 6 ఇవి రెండు తీసుకోవచ్చు. 6 6 = 36. 6 6 కలిపితే మనకి 12 వస్తుంది. కాబట్టి 4 × 4z² - 6z - 6z + 9. ఓకే, ఇప్పుడు 4z² 6z ఈ రెండిట్లో 2z కామన్ తీస్తే ఇక్కడ ఇంకా 2z ఉంటుంది. ఇక్కడ z బయటకు వచ్చేస్తుంది కాబట్టి 2తో 6 3 టైమ్స్ -3. నెక్స్ట్, ఇప్పుడు 6z 9 ఈ రెండిట్లో 3 కామన్ తీద్దాం. ఇక్కడ మైనస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి మైనస్ బయట రాస్తే -3 రాస్తే ఇది 2z అవుతుంది. ప్లస్ ఇక్కడ మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ప్లస్ రావాలంటే ఇక్కడ ఇంకో మైనస్ వేసుకోవాలి. 3తో 9 3 టైమ్స్. సో 2z - 3 2z - 3 అవి రెండు కామన్ తీస్తే 2z - 3 కామన్ తీస్తే ఇక్కడ ఒక 2z ఉంది, ఇక్కడ -3 ఉంది. సో 2z - 3 2z - 3 ఇంటూ 4. ఇక్కడ మనకి 2z - 3 2z - 3 ఇచ్చారు, 4 ఇవ్వలేదు కానీ ఇంతవరకు ఇచ్చారు కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఫ్యాక్టర్స్లో 4 కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండే నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ కాని వాటిలన్నిటినీ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారనమాట. సో మనకి ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఈజ్ 40 kgs. అమాంగ్ దెమ్ Ranga's weight is 46 kgs and the remaining 2 students, Rahim and Reshma, have equal weights. What is Rahim's weight? ఇప్పుడు ఇక్కడ మనకి 3 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఇచ్చారు. యావరేజ్ అంటే మనకు అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 కాబట్టి 3 = యావరేజ్ తెలుసు మనకి 40. అప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అవుతుంది? 3 × 40 120. కాబట్టి 3 స్టూడెంట్స్ యొక్క వెయిట్ మొత్తం కలిపితే 120 ఉంది.
నెక్స్ట్ వాళ్ళల్లో రంగాస్ వెయిట్ 46 kgs అన్నారు. దీంట్లో 46 సబ్ట్రాక్ట్ చేయండి. 10 - 6 4, 11 - 4 7, 74. రిమైనింగ్ 2 స్టూడెంట్స్ రహీమ్ అండ్ రేష్మా హ్యావ్ ఈక్వల్ వెయిట్స్. అంటే ఈ 74ని హాఫ్ చేస్తే ఇద్దరు వెయిట్స్ ఒకటే కాబట్టి హాఫ్ చేస్తే సరిపోద్ది. 2 3s 2 7s, సో 37. కాబట్టి రహీమ్దైనా రేష్మాదైనా ఇద్దరు వెయిట్స్ 37 అనమాట. సో ఇక్కడ మనకి రహీమ్ వెయిట్ అడిగారు, 37 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 100. దీనికి కన్ఫామ్గా ఆన్సరు 25. అది మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. కాకపోతే అవి ఏమేంటి అని తెలుసుకోవాలనుకుంటే అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే 1 కానీ దానికి అదే కానీ ఫ్యాక్టర్స్గా ఉండే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ 0 నుంచి అన్నారు కదా, 0 ప్రైమ్ నెంబర్ కాదు, 1 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 2 దగ్గర నుంచి 2 3 5 7 11 13 17 19 23 29 31 37 43 41 43 47 53 59 61 67 అట్లా రాసుకుంటూ వెళ్తే 90 వరకు మనకి 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. మిగిలిన ప్రైమ్ నెంబర్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ 1, 2, 3, 4. సో మన క్వశ్చన్లోనే క్యూబిక్ పాలినామియల్ అని ఇచ్చారు కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అంటే పవర్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ అని ఉంటుంది. కాబట్టి దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయి. మీకు ఆల్జీబ్రా చాప్టర్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది మన ఛానల్లో. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇన్ వాట్ షేప్ ఆర్ ఆబ్జెక్ట్స్ లైక్ ఏ మ్యాచ్ బాక్స్, బ్రిక్ ఎట్సెట్రా? క్యూబా, క్యూబాయిడా, కోనా, సిలిండ్రా? అంటే మ్యాచ్ బాక్సు, బ్రిక్ ఇలాంటివి ఏ షేప్లో ఉంటాయి? ఇలాంటి షేప్ని మనం ఏమంటాం? క్యూబాయిడ్. అలా కాకుండా డైస్ అని అడిగారు అనుకోండి, అది క్యూబ్. నెక్స్ట్, ఏ క్వాడ్రిలేటరల్ హూస్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్? రాంబసా, రెక్టాంగిలా, స్క్వేరా, ప్యారలాగ్రామ్? సో ఇది కూడా మనకు తెలియాలంటే ప్రతి దాని ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. సో రాంబస్ అంటే దానికి డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కానీ, అంటే రైట్ యాంగిల్స్ ఉంటాయి కానీ అవి ఈక్వల్ కాదు. రెక్టాంగిల్ అంటే దాని డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాదు, బైసెక్ట్ ఈచ్ అదర్ అంతే. ప్యారలాగ్రామ్ కూడా సేమ్, కానీ స్క్వేర్కి డయాగ్నల్స్ ఈక్వల్, మళ్ళీ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్, రైట్ యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 5 - x/3 mod less than or equal to 1. దీని ప్రూఫ్. 5 - x/3 మాడ్యులస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కదా. ఫస్ట్ ప్రస్తుతానికి మనం అది ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. మోడ్ తీసేస్తే 5 - x/3 ఈజ్ ఈక్వల్ టు 1, 5 - x/3 ఈజ్ ఈక్వల్ టు -1. ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు x/3 అటు వెళ్ళి 1 ఇటు వచ్చింది అనుకోండి, x/3 ఈజ్ ఈక్వల్ టు 5 - 1 అవుద్ది, 4. అప్పుడు x ఎంత అవుతుంది? 3 × 4 12 అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ x/3 అటు వెళ్తే -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, x/3 ఈజ్ ఈక్వల్ టు 5 + 1 అవుతుంది, 6. అప్పుడు x ఎంత అవుతుంది? 3 × 6 18 అవుతుంది. ఒకటి 12, ఒకటి 18. మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు కాబట్టి 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఎక్కడుంది? ఏ. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రేణుక వాంట్స్ టు స్టార్ట్ ఏ కంపెనీ. షీ వాంట్స్ టు నో విచ్ ప్రోడక్ట్ హ్యాస్ ద హైయెస్ట్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, విచ్ సెంట్రల్ టెండెన్సీ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ హర్.
అంటే రేణుక అనే అమ్మాయి కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలని అనుకుంది. అప్పుడు మనకి వీటిలో ఏది యూజ్ అవుతుంది? మీనా, మీడియనా, మోడా, రేంజా? సో ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది అని అంటే మోడ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం. కాబట్టి హైయెస్ట్ డిమాండ్ దేనికి ఉంది అని అంటే మనం మోడ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోవద్దండి. 1/√7 - √6 ఇర్రేషనల్ కాంజుగేట్. అంటే 1/√7 - √6కి ఇర్రేషనల్ కాంజుగేట్ ఏమవుతుంది? 1/√7 - √6. దీన్ని పైన కింద న్యూమరేటర్ని డినామినేటర్ని √7 + √6తో మల్టిప్లై చేయాలి. √7 + √6. అప్పుడు పైన 1 × √7 + √6 √7 + √6 బై √7 - √6 × √7 + √6 a - b × a + b a² - b². కాబట్టి √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √7 + √6 బై √7 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, √6 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 7 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు √7 + √6 బై 1. 7 - 6 1. దట్ మీన్స్ √7 + √6 ఎక్కడుంది మనకి? ఇది. కాబట్టి మనం ఆన్సర్ చేయకుండానే 1 అని ఇచ్చుంటే √7 - √6కి √7 + √6 అంతే. సో B is the correct answer. Next, find the value of P if the average of 10, 12, 18, 13, P and 17 is 15. అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చారు, వాటిలో ఒక వాల్యూ ఇవ్వకుండా P అని ఇచ్చారు, దాని యావరేజ్ 15 అని ఇచ్చారు. యావరేజ్కి మనకు ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 10 + 12 + 18 + 13 + P + 17 బై మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 యావరేజ్ అంతా 15. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే 10 + 12 12 + 18 30 17 + 13 30 30 + 30 60 + 10 70 70 + P ఈజ్ ఈక్వల్ టు 15 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. అప్పుడు P ఎంత అవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు 90 - 70 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 4 walls ఏరియా ఆఫ్ ఏ రూమ్? అంటే ఏరియా ఆఫ్ 4 walls అనమాట. విత్ లెంగ్త్, విడ్త్, హైట్. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ 4 walls ఆఫ్ ఏ రూమ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకి. ఏరియా ఆఫ్ 4 wallsకి ఫార్ములా 2h × L + B. ఇక్కడ 2 × h ఎంత? హైట్ 5 meters, L ఎంత? 12 + B 8. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 5 10 × 12 + 8 20. 20 × 10 200. సో 200 square meters. C is the correct answer. Next, which of the following is not a terminating decimal? వీటిల్లో టర్మినేటింగ్ డెసిమల్ కానిది. ఇది మామూలుగా మనం చేయాలంటే 10తో 1ని డివైడ్ చేసి, 6తో 7ని డివైడ్ చేసి, 5తో 2ని డివైడ్ చేసి అలా చేయాలి. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది. కింద డినామినేటర్లో 2n × 5m లాగా ఉందనుకోండి, అప్పుడు అది టర్మినేటింగ్ అవుతుంది, లేకపోతే నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఇప్పుడు 10 ఉంది, 10ని మనం 2 × 5 అని రాయొచ్చా? కాబట్టి ఇది కాదు. 6 ఉంది, 6ని మనం 2 × 3 అని రాస్తాం, 5 రాలేదు, సో ఇదే అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఇది. ఇక్కడ 8 ఉంది, 8ని ఏం రాయొచ్చు? 2³ అని రాయొచ్చు కదా. కాబట్టి ఇది 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 కాదు. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, cosecant A - sin A × secant A - cos A. ఇది ట్రిగ్నోమెట్రిక్ సంబంధించింది.
ట్రిగ్నామెట్రీ కూడా మనకి 2 చాప్టర్స్ 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 2 క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో ఉన్నాయి. అవి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ కొసికెంట్ ఏ మైనస్ సైన్ ఏని, కొసికెంట్ ఏని 1/sin a అని రాయొచ్చు, మైనస్ సైన్ ఏ. ఇక్కడ సీకెంట్ ఏని 1/cos a అని రాయొచ్చు, మైనస్ కాస్ ఏ. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే బై 1 కింద సైన్ ఏ, ఇక్కడ 1 మైనస్ 1తో సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ ఇక్కడ లాగే కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ వస్తుంది. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ. కాబట్టి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ ఒక కాస్ క్యాన్సిల్, ఇక్కడ ఒక సైన్ క్యాన్సిల్, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఎక్కడుంది మనకి డి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if alpha, beta, gamma are the zeros of the cubic polynomial ax cube plus bx square plus cx plus d, then alpha beta plus beta gamma plus gamma alpha is equal to. ఇది కూడా మీకు ఆల్జీబ్రాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చి మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వచ్చి సి బై ఏ, ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ. సో ఈ 3 మనకి ఫార్ములాస్. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వరకు మనకి సబ్జెక్ట్ బిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెథడాలజీ అనమాట, మ్యాథ్స్. ఆఫ్టర్ హూమ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా నేమ్డ్? భాస్కరాచార్య, యూక్లిడ్, ఆర్యభట్ట, రామానుజన్. సో ఇక్కడ నుంచి బిట్కి కొంచెం టైం ఇస్తాను, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇండియాలో ఫస్ట్ శాటిలైట్కి ఆర్యభట్ట పేరు పెట్టారు, మనకందరికి తెలుసు, సి. నెక్స్ట్, ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఈజ్? రెనే డెకార్టే, పైథాగరస్, యూక్లిడ్, అరిస్టాటిల్. Father of geometry is Euclid. Next, a student accurately and quickly performs the calculations of problems related to LCM and HCF. The objective in this is skill, application, comprehension, knowledge. సో ఒక స్టూడెంట్ ప్రాబ్లమ్స్ యాక్యురేట్గా క్విక్గా పర్ఫామ్ చేస్తున్నాడు క్యాలిక్యులేషన్స్ అని అంటే అది స్కిల్. నెక్స్ట్, వాట్ ఈజ్ నాట్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? యాక్యురసీ, రేషనలిజం, లాజికాలిటీ, డిస్క్రిప్టివ్. సో ఇక్కడ యాక్యురసీ, రేషనలిజం, లాజికాలిటీ ఇవన్నీ మ్యాథమెటిక్స్కి సంబంధించినవే, డిస్క్రిప్టివ్ అనేది కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బీయింగ్ స్టూడెంట్ సెంటర్డ్ and learning by doing belongs to which method? Analytical method, project method, deductive method, inductive method. So student centered and learning by doing aniste adi project method. Next, curriculum comes from the word carrere. To which language it belongs? French, German, Latin, Greek. ఇది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుందండి ఈ బిట్టు, ప్రతి మెథడాలజీలో కూడా ఉంటుంది. సో కరెరే అనే వర్డ్ లాటిన్ వర్డ్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మనకి మ్యాథ్స్ బిట్స్ అయిపోయాయి. ఇప్పుడు సైన్స్ చూద్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో బిట్స్ వస్తాయి, తర్వాత బయాలజీ. సో ఫస్ట్ వన్, వాట్ ఆర్ కాల్డ్ ఫ్యూయల్స్? Explosive materials, combustible substances, non-combustible substances, none.
సో ఫ్యూయల్స్ అంటే కంబస్టిబుల్ సబ్స్టెన్సెస్, అంటే మండించడానికి ఉపయోగపడేవి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇఫ్ ద లిట్మస్ పేపర్ టర్న్స్ ఫ్రమ్ బ్లూ టు రెడ్ when immersed in water, it is acid. If the litmus paper turns from red to blue when immersed in water, it is base. If the blue litmus turns green when immersed in water, it is acid. Both A and B. వీటిలో ట్రూ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ లిట్మస్ పేపరు బ్లూ నుంచి రెడ్కి టర్న్ అయితే యాసిడ్, రెడ్ నుంచి బ్లూకి టర్న్ అయితే బేస్. సో ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ద ప్యాసింజర్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఏ మూవింగ్ బస్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద రోడ్? అంటే ఒక మూవింగ్ బస్సులో ఉండే ప్యాసింజర్ దృష్టిలో రోడ్డు మీద ఉండే చెట్టు దాని స్టేట్ ఏది? స్టేట్ ఆఫ్ మోషన్, సర్క్యులర్ స్టేట్, స్ట్రైట్ లైన్, యూనిఫామ్ యాక్సలరేషన్. సో ఇది స్టేట్ ఆఫ్ మోషన్. నెక్స్ట్, ఎట్ వాట్ డెప్త్ ఈస్ వాటర్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ హార్డ్ రాక్ లేయర్స్? 3 to 13 meters, 3 to 14 meters, 3 to 15 meters, 3 to 16 meters. సో దీనికి ఆన్సర్ 3 to 15 meters. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూట్ టు గ్రౌండ్ వాటర్? Rivers, wells, ponds, all of the above. సో గ్రౌండ్ వాటర్కి సంబంధించినవి రివర్స్, వెల్స్, పాండ్స్ అన్నీ. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ సల్ఫర్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్? సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ మోనాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫర్ ఎయిర్లో బర్న్ అయితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటెన్సిటీ ఈజ్? వోల్ట్, వాట్, యాంపియర్, నన్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటెన్సిటీకి యూనిట్ యాంపియర్. నెక్స్ట్, ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? మెకానికల్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ ద ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్, టువర్డ్స్ ద సెంటర్ అన్నారు కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్. అవే ఫ్రమ్ ది సెంటర్ అయితే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. వాట్ ఫార్మ్స్ వెన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అబ్స్ట్రక్ట్స్ ద సన్ రేస్ ఇన్ ద అట్మాస్ఫియర్? షాడో, రిఫ్లెక్షన్, రెయిన్బో, నన్. సో మీకు గ్యాప్ ఇచ్చిన టైంలో మీరు ఆన్సర్ని కామెంట్ చేయొచ్చు. సో డ్రాప్ ఆఫ్ వాటర్ని సన్ రేస్ అబ్స్ట్రక్ట్ చేస్తే మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ నో టూ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సేమ్ ఆటమ్ హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్? ఆఫ్బో ప్రిన్సిపల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో దీనికి ఆన్సర్ డి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. వాట్ ఆర్ ద స్పీషీస్ కన్ఫైన్డ్ టు ఏ సింగిల్ లొకేషన్ కాల్డ్? అంటే ఇక్కడ వరకు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి బయాలజీ బిట్స్ వస్తున్నాయి. వాట్ ఆర్ ద స్పీషీస్ కన్ఫైన్డ్ టు ఏ సింగిల్ లొకేషన్ కాల్డ్? ఎండమిక్ స్పీషీస్, సిబ్లింగ్ స్పీషీస్, సింపాట్రిక్ స్పీషీస్, అలోపాట్రిక్ స్పీషీస్. సో దీనికి ఆన్సర్ ఎండమిక్ స్పీషీస్. ఐడెంటిఫై ద ఆర్గాన్స్ విత్ స్ట్రాటిఫైడ్ ఎపిథెలియం? హార్ట్ అండ్ కిడ్నీస్, గ్లాండ్యులర్ టిష్యూస్, అబ్జార్ప్షన్ సైట్స్, urinary ducts, salivary glands, esophagus, inner layers of mouth and blood vessels. So stratified epithelium undevi esophagus, inner layers of mouth and blood vessels. D is the correct answer. Next, match the following: pigments, alkaloids, toxins, structural materials. Aberrant resin, catenoids,
యాంథోసినన్స్, రబ్బర్ గ్లూ సెల్యులోజ్, మార్ఫిన్, కడైన్. సో దీనికి ఆన్సర్ పిగ్మెంట్స్, క్యాటినాయిడ్స్ అండ్ యాంథోసైనిన్స్, ఆల్కలాయిడ్స్, మార్ఫిన్ అండ్, సో 1కి వచ్చి బి, ఆల్కలాయిడ్స్, మార్ఫిన్ అండ్ కెడిన్. డి, టాక్సిన్స్, యాబ్రిన్ అండ్ రిసిన్. ఏ, స్ట్రక్చరల్ మెటీరియల్స్, రబ్బర్ గ్లూ సెల్యులోజ్. సో BDAC, B is the right answer. Next, the protein inhibin is secreted by Leydig cells, Sertoli cells, interstitial cells, germinal epithelium cells. So దీనికి ఆన్సర్ Sertoli cells, P. Next, assertion. A, higher grade plants cannot directly absorb atmospheric nitrogen. Reason or higher grade plants lack the dehydrogenase enzyme. Choose the correct answer. ఇప్పుడు A and R are correct. R is the correct explanation for A na. A and R are correct, but R is not the correct explanation for A na. A is correct, but R is not correct. A is not correct, but R is correct. సో ఇక్కడ ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే హైయర్ గ్రేడ్ ప్లాంట్స్ కెనాట్ డైరెక్ట్లీ అబ్జార్బ్ అట్మాస్ఫరిక్ నైట్రోజన్. అవి అట్మాస్ఫరిక్ నైట్రోజన్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోలేవు. హైయర్ గ్రేడ్ ప్లాంట్స్ ల్యాక్ ద డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేది రాంగ్. సో మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ హ్యాస్ ఏ బ్లేడ్ లైక్ ఫుట్ సూటబుల్ ఫర్ డిగ్గింగ్? గ్యాస్ట్రోపోడా, స్కాఫోపోడా, పాలిసోపోడా, సెఫలోపోడా. అంటే ఫుట్ బ్లేడ్ లాగా ఉండి డిగ్గింగ్కి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అవి పాలిసోపోడా, సి. నెక్స్ట్, ఇన్ దిస్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఇఫ్ ఏ లైనేజ్ ఆఫ్ ఏ స్పీషీస్ ఫార్మ్స్ 2 or more species, వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? పెడోజెనెసిస్, క్లాడోజెనెసిస్, యానోజెనెసిస్, మెటాజెనెసిస్. సో ఇది క్లాడోజెనెసిస్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నైలాన్ ఈజ్ మేడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కోల్, వాటర్, ఎయిర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో nylon is made with coal, water, air. All of the above is the right answer. Which fungus exhibits foxfire? Agaricus, Valvarilla, Armillariella mellia, Lentinus adodes. So Armillariella mellia is the correct answer, C. Next, which crop currently cultivated by us was introduced in our country by Europeans? Tomato, jam, pear, cauliflower, all of the above. సో యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్రాప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం కల్టివేట్ చేస్తున్నాం. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ మోల్డ్స్ ఎగ్జిబిటెడ్ బై నెమటోడ్స్ ఇన్ దేర్ జువైనల్ స్టేజెస్, 1 or 2 or 3 or 4? సో దీనికి ఆన్సర్ 4. నెక్స్ట్, విచ్ బర్డ్ హ్యాస్ ద హైయెస్ట్ మెటబాలిక్ రేట్? ఆస్ట్రిచ్, ఈము, కివీ, హమ్మింగ్ బర్డ్. సో హమ్మింగ్ బర్డ్ హ్యాస్ ద హైయెస్ట్ మెటబాలిక్ రేట్. అక్కడితో మనకి బయాలజీ కూడా సబ్జెక్ట్ బిట్స్ అయిపోయాయి. ఇప్పుడు సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. అకార్డింగ్ టు NCF 2005, the lessons in the textbooks were written on what basis? Environment, education for peace, daily life, scientific attitudes. మెథడాలజీ మనకి బీఈడి డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించిన క్లాసెస్ కూడా నేను చేస్తున్నాను, బిట్స్ కూడా.
సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, సో అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ 2005 ప్రకారం టెక్స్ట్ బుక్స్లో రాసే లెసన్స్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ మీద ఇస్తారన్నమాట. నెక్స్ట్, ఏ టీచర్ టీచర్స్ దట్ కార్బన్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ బర్న్ట్ ఇన్ ద ఎయిర్ and a student writes C+O2 gives rise to CO2 in his book. What is the objective fulfilled here? అంటే టీచరు కార్బన్ ఎయిర్లో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అని చెప్పగానే స్టూడెంట్ C+O2 గివ్స్ రైజ్ టు CO2 అని రాశాడు. అది ఏ ఆబ్జెక్టివ్? స్కిల్లా, అప్లికేషనా, నాలెడ్జా, కాంప్రహెన్షనా? సో దిస్ ఈస్ కాంప్రహెన్షన్. D. Next, a student named Kumari reads the daily newspaper every day and keeps up with the news, due to which value can this be said? Disciplinary value, social value, informational value, utilitarian value. సో డైలీ న్యూస్ పేపర్ని అప్ టు డేట్గా ఫాలో అవుతుంది కాబట్టి అది ఇన్ఫర్మేషనల్ వాల్యూ. నెక్స్ట్, ద మెథడ్ విత్ సెల్ఫ్ ఎఫర్ట్ లైక్ ఏ స్టూడెంట్ అబ్జర్వింగ్, రీజనింగ్, వర్కింగ్ అండ్ థింకింగ్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ ప్రాజెక్ట్ మెథడ్, లెక్చర్ మెథడ్, డిస్కవరీ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్. స్టూడెంట్ సెల్ఫ్ ఎఫర్ట్తో వాళ్ళే అబ్జర్వ్ చేసి, వర్క్ చేసి, థింక్ చేసి చేసేదాన్ని డిస్కవరీ మెథడ్ అంటారు. అంటే వాళ్ళే ఒక సైంటిస్ట్ లాగా అనమాట. నెక్స్ట్, ద ఓన్లీ ఆబ్జెక్టివ్ నాట్ రిలేటెడ్ టు ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, అప్లికేషన్, కాంప్రహెన్షన్, స్కిల్. సో ఇంటెలిజెన్స్కి సంబంధం లేని ఆబ్జెక్టివ్ ఏది అని అంటే నాలెడ్జ్ అంటే జస్ట్ రీకాల్ అండ్ రికగ్నైజ్ అంటే గుర్తుపెట్టుకోవడం లేకపోతే గుర్తించడం అంతవరకే. ఇవన్నీ మనకి ఇంటెలిజెన్స్కి సంబంధించినవి అనమాట. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ నాట్ ఏ కాంపనెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏ లెసన్ ప్లాన్? టీచర్ యాక్టివిటీ, స్టూడెంట్ యాక్టివిటీ, అసైన్మెంట్, ప్రయర్ నాలెడ్జ్. అంటే లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది కదా, దాంట్లో వీటిలో ఏముంటాయి? టీచర్ యాక్టివిటీ ఉంటుంది, స్టూడెంట్ యాక్టివిటీ ఉంటుంది, ప్రయర్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఫస్ట్ స్టెప్లోనే అసైన్మెంట్ ఉండదు. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కమిటీ దట్ సజెస్టెడ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్ షుడ్ బి డెవలప్డ్ త్రూ గేమ్స్, సాంగ్స్ ఎట్సెట్రా ఈజ్ యశ్పాల్ కమిటీ, కొఠారి కమిటీ, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. సో దీనికి ఆన్సర్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్, హూ స్టేటెడ్ దట్ స్కూల్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డిజైన్ ద కరికులం అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్? కొఠారి కమిషన్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, యశ్పాల్ కమిటీ, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. సో దీనికి ఆన్సర్ కొఠారి కమిషన్, ఏ. సో ఇక్కడితో మనకి ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయిందండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇట్లాగే ఇంకా ఎన్నో క్వశ్చన్ పేపర్స్ మనం ట్రై చేద్దాము. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే.